ఏంట్రా ఎక్కడికి రమ్మన్నావు? టీ తాగుతా మాట్లాడుకునే వాళ్ళంగా సైలెంట్గా కూర్చున్నావు. ఊరెళ్ళావు కదా, ఏంటి విషయాలు? ఏమంటున్నారు మీ వాళ్ళు? అందరూ నన్ను వేస్ట్ అంటున్నారన్న. డబ్బులు లేకపోతే మనిషి అంత చులకనైపోతాడన్నా. ఎందుకు పనికిరావన్నా? ఆ రాయి మీద కూర్చుంటే ఎవరు పిలుస్తారా? ఆ రాయిని చెక్కి విగ్రహం చేస్తే కదా పూజించేది. ఇప్పుడేమంటావన్నా? నిన్ను నువ్వు చెక్కోకపోతే నిన్ను చెక్కేస్తారా? నన్ను నేను చెప్పుకోవాలా? నీకున్న భయం చూస్తుంటే వాడు నిన్ను తక్కువ చేసి మాట్లాడడం తప్పేం లేదనిపిస్తుంది. నీ దగ్గర యాపిల్ ఫోన్ ఉంటే వాడు నీ ఫోన్ కోసం చూస్తాడు. అదే నీ దగ్గర యాపిల్ కంపెనీ లాంటి ఐడియా ఉంటే వాడు నీ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తాడు. ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు కదన్నా. ముందురా ఖాళీ బుర్ర, ఆ బుర్రలో నిండిపోయిన భయం. గుర్తుపెట్టుకో, నిన్ను తక్కువగా మాట్లాడేవాడు నీకు మంచి అవకాశం ఇస్తున్నాడు. నువ్వేంటో చూపించు. ఈరోజు నీకు కలిగే అవమానం రేపు నీ విజయానికి ఇంధనం కావాలి. సింహం గర్జించే ముందు 2 అడుగులు వెనక్కి వేస్తుంది. నువ్వు కూడా అంతే. నీ ఓటమిలా చూడకు, దాన్ని పవర్గా మార్చు. నువ్వు గెలిస్తే నీ జీవితం ఒక చరిత్ర అవుతుంది. నిన్ను తక్కువగా చూసిన వాళ్ళని నీ సక్సెస్తో తలెత్తి చూసేలా చేయి.